హాయ్ హలో నమస్తే. నేను మీ గోవర్ధనం హరిణి. మన ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. ఇప్పటి వరకు మనం విన్న కథలో పాత్రల పేర్లు మరియు లక్షణాలు, ప్రత్యేకతలు అన్నీ తెలుసుకున్నాం. ఇక ఈరోజు ఆ కథలో తర్వాతి సంఘటనలు ఏవో తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు? రండి కథలోకి ప్రవేశిద్దాం. ఆ ఆగండి, ఒక్క నిమిషం. కథలోకి వెళ్ళే ముందు ఒక లైక్, అదేనండి రోజు చేసినట్టే ఒక షేర్, సబ్స్క్రైబ్ తెలిసిన వారికి పంపించగలరు. చలో ఇంక వెళ్దాం మన కథలోకి. ఆహ్లాద అందరికీ లంచ్ బాక్సులు పెట్టి ఇచ్చి రఘుని ఆఫీస్కి, చిన్నీని స్కూల్కి పంపుతుంది. ఇంతలో శ్రీహిత, ఇప్పుడు ఇలారా, టిఫిన్ తింటూ మాట్లాడదాం. వస్తున్నా వదినా, వస్తున్నా. ఇదిగో టిఫిన్ తీసుకో. వదినా, థ్యాంక్ యూ. సరే కానీ ఇప్పుడు చెప్పు, ఏ కాలేజ్ అది? అన్నీ చూసుకున్నావా? ఎంక్వైరీ చేసావా మరి అని అంటుండగా శ్రీహిత మాట్లాడుతుండగా అత్తగారు అనసూయమ్మ అక్కడికి వచ్చి, చూడు శ్రీహిత, అన్నయ్యకి ఇప్పటికే చాలా ఖర్చులున్నాయి, మన తాహతకు తగ్గట్టు ఉండాలి అంటుండగా శ్రీహిత ముఖం చాలా బాధగా పెడుతుంది. అబ్బా అత్తయ్య, ఆగండి, మీరు వెళ్ళి మీ గీత చదువుకోండి. నువ్వు చెప్పు శ్రీహిత అన్నాక, వదిన, అది మన సిటీలో చాలా పెద్ద ప్రసిద్ధి కాలేజ్ వదిన. సరే, ఖర్చు ఎంత అవుతుంది తెలుసుకున్నావా? అంటే ఫీజు గురించి అడిగావా అని అడుగుతుంది. వదిన, కొంచెం ఎక్కువే, కాకపోతే నాకు పర్సంటేజ్ బాగా వచ్చింది కాబట్టి కొంచెం తగ్గిస్తారు అన్నది. మరి నిన్ను చేరిస్తే మంచిగా చదువుతావా అంటుంది. వదిన, ఈరోజు మీ అన్నయ్యతో నేను ఈవినింగ్ మాట్లాడతానులే అని అంటుంది. అంటూ వెళ్ళి పని చూసుకుంటుంది. ఇంతలో శ్రీహిత కొత్త కాలేజీలో సీటు దొరికినట్లు కలలు కంటుంది. సాయంత్రం అయ్యింది. రఘు రానే వచ్చాడు. ఇంతలో చిన్ని అక్కడికి నాన్నా అంటూ పరిగెత్తి కౌగిలి ఇస్తుంది. చిట్టి తల్లి అంటూ రఘు చిన్నీని ఎత్తుకొని లోపలికి వస్తాడు. ఏమోయ్ అంటూ పిలవగా లోపల నుంచి ఆహ్లాద వచ్చి బ్యాగ్ తీసుకొని స్నానానికి సిద్ధం చేస్తుంది. ఇంతలో టీవీ చూస్తున్న రఘుతో వాళ్ళ అమ్మ అనసూయమ్మ, ఒరే రఘు, నీతో మాట్లాడాలి అంటుంది. చెప్పమ్మా, మందులు అయిపోయాయా? ఒంట్లో బాగలేదా? ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడు. అబ్బబ్బా, ఏంటిరా నేను చెప్పేది వినకుండా ఇవన్నీ? ఏంటిరా, ఎప్పుడు నా ఆరోగ్యమేనా? మందులు అవేనా? వేరే మాట్లాడనా నీతో అంటూ కోపంతో అంటుంది. అయ్యో అమ్మా, చెప్పు అంటుండగా, ఏమీ లేదురా, చెల్లి కాలేజ్ గురించి ఏం ఆలోచించావు అంటుంది. కాలేజా? ఆ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఒక కాలేజ్ గురించి చెప్పాడు, రేపు వెళ్ళి వస్తావు ఆ కాలేజ్కి అని అంటుండగా ఇంతలో ఆహ్లాద వద్దు అంది ఒక రకమైన గొంతుతో. ఆశ్చర్యంతో రఘు చూస్తాడు. ఏం మాట్లాడుతున్నావు ఆహ్లాద? పిచ్చి పట్టిందా నీకు? చెల్లికి కాలేజ్ కోసం రేపు వెళ్తానంటే వద్దనంటావు? మతిపోయిందా? Continue for the next episode. Thanks for watching. Keep watching Govardhanam Harini channel. Thank you.